ఒకవైపు సినీ కార్మికుల సమ్మె కొనసాగుతూ ఉండగా ఇంకొక వైపు టాలీవుడ్ లో మరో కొత్త పంచాయతీ మొదలైంది. ఆంధ్ర తెలంగాణ సినిమా విభజన కోసం డిమాండ్ చేస్తోంది టీసీబీ. హైదరాబాద్ లో రౌండ్ టేబుల్ మీటింగ్ నిర్వహించారు. తెలంగాణ సినిమా వేదిక నేతలు పలు డిమాండ్లను ప్రభుత్వం ముందుంచారు. తెలంగాణకు అధికారికంగా ఫిల్మ్ చేంబర్ ఉండాలి అన్నది టీసీబీ డిమాండ్. తెలంగాణ సినిమా వేదిక సమావేశంలో డైరెక్టర్ శంకర్, ప్రముఖ కవి నందిని సిద్ధారెడ్డి పాల్గొన్నారు. తెలంగాణ సినిమా అభివృద్ధికి ప్రభుత్వం సహకరించాలి అన్నారు వక్తలు. తెలంగాణ సినిమాకి ఒక ప్రత్యేక వ్యవస్థ ఉండాలి అన్నది ప్రధాన డిమాండ్గా చెప్పుకొచ్చారు. తెలంగాణ సినిమా కళను కాపాడుకోవడానికి ఒక ఉద్యమం లాంటిది నిర్మించాల్సినటువంటి అవసరం ఉంది. తప్పనిసరిగా మనం ముందడుగు వేస్తే మన వెనక అనేక మంది వస్తారు. ఈ తెలంగాణ మట్టి గడ్డ మీద అనేక మంది చాలా కళలకు సంస్కృతికి కులమానంగా నిలయంగా ఉన్నారు. వాళ్ళందరి అభిప్రాయాలు కూడా తీసుకొని తెలంగాణ సినిమా వేదిక కూడా భవిష్యత్తులో ఒక తెలంగాణ సినిమా వేదిక ఉద్యమాన్ని కూడా ఖచ్చితంగా నిర్వహిస్తుందని. సినిమా పరిశ్రమ చాలా పెద్ద పరిశ్రమ. ఆ పరిశ్రమలో మన కాంట్రిబ్యూషన్ ఏమాత్రం కూడా లేదని చెప్పి మనం ఇప్పుడు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. చిత్రపురి కాలనీలో ఒక 3000 అపార్ట్మెంట్లు ప్లాట్లు ఇస్తే అన్న మనల్లో 2000 మందికి రావాల్సిందిగా మనం డిమాండ్ చేయాల్సిన అవసరం ఉన్నది. ఈ 4.5 కోట్ల జనాభాకు కనీసం అన్న ఒక 40 మంది హీరోలు ఉండాలి, 40 మంది విలన్లు ఉండాలి, ఒక 4000 నుంచి 10,000 మంది సినీ కార్మికులు ఉండాలి. ఆ దిశగా మనం ముందుకెళ్ళాలి. ఈ గవర్నమెంట్ తెలంగాణ ఫిలిం ఛాంబర్ను సపరేట్ చేయాలి. తెలంగాణకు సంబంధించినటువంటి విధి విధానాలు, మౌలిక సదుపాయాలన్నింటినీ కూడా, ఇన్స్టిట్యూషన్స్ అన్నింటినీ కూడా, 24 క్రాఫ్ట్స్ను కూడా పక్క చేయాలి. సినిమా ఇన్నర్ పాలిటిక్స్ అనేవి చాలా డిఫరెంట్ ఉంటాయి. సినిమా లోపల ఏం జరుగుతుంది అనేది తెలిసినప్పుడే మనం దీన్ని ఎట్లా ముందుకు తీసుకెళ్ళడం అనేది అందరికీ తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఇక్కడ ఆంధ్రలోనే వెళ్ళిపోవాలి, మొన్న ఇంకోళ్ళని వెళ్ళిపోవాలి, ఇవన్నీ కాదు. అసలు మనం సినిమాలు ఏడ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలంగాణ నుంచి ఇంతకుముందు సినిమాలు చేసిన వాళ్ళు ఒక రకంగా అన్యాయం చేస్తారు. తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. మీరు ఈరోజు తెలంగాణ డైరెక్టర్ అసోసియేషన్ పెట్టలేకపోతారు. ఎందుకు పెట్టలేకపోతారు? పెట్టాలి కదా. ఇప్పటికల్లా మా యంగర్ జనరేషన్స్కి మా తెలంగాణ డైరెక్టర్లు ఎవరో తెలవాలి కదా, మా తెలంగాణ ప్రొడ్యూసర్లు ఎవరో తెలవాలి కదా, మా తెలంగాణ హీరోలు ఎవరో తెలవాలి కదా. శ్యామ్ బెనగల్ అంటే తెలంగాణలో ఎవరికి తెలియదు. అప్పుడే హిందీలో తెలంగాణ కల్చర్ గురించి ఇక్కడ కెమెరాలు పెట్టి ఇక్కడ షూటింగ్లు చేసి ముంబైలో చూపించిండు. అప్పటికి అసలు ఆంధ్ర ఇండస్ట్రీయే లేదు ఇంకా. మరి 2 స్టేట్స్ అయినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఛాంబర్, తెలంగాణ ఛాంబర్. ఇప్పుడు ఇవన్నీ మీరు ఎన్ని జరగాలన్నా కూడా మెయిన్ వచ్చేసి ఛాంబరే కదా. అది లేకుంటే ఇవన్నీ ఎట్లా ముందుకు పోతాయి? తెలంగాణ స్టేట్ నుంచి సినిమాలు సెన్సార్ అయినప్పుడు అవి తెలంగాణ సినిమాలు తెలంగాణ స్టేట్ నుంచి అనేది ఉంటుంది. ఇప్పుడు అన్ని సినిమాలు ఒక్క కాంచే సెన్సార్ అవుతున్నాయి. అట్లెట్లయితాయి?